ఇది చాలా ఈజీ టాపిక్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు అట్లీస్ట్ ఇది వస్తే మీరు ఇంటర్వ్యూస్లో అడుగుతారండి. అంటే జాయిన్స్ అనే టాపిక్ ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఏ ఇంటర్వ్యూస్ అయినా అడుగుతారు ఎస్క్యూఎల్లో. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడానికి కూడా పెద్ద కష్టమేం కాదు. ఇది చాలా సింపుల్, చెప్తాను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, ఇవాళ మనం తెలుసుకుంటున్నాం అండి లెఫ్ట్ జాయిన్. ఈ రోజు మనం డే 17 లెఫ్ట్ జాయిన్ గురించి నేర్చుకోబోతున్నాం అండి. సో లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్లో మనం రెండు టేబుల్స్ తీసుకుంటాం కదా. లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ మీకు డయాగ్రామ్ చేసి చూడండి. ఇది ఏ టేబుల్, ఇది బి టేబుల్ అనుకున్నాం అనుకోండి. సో మనం రెండు టేబుల్స్ వేసినాం కదా. లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ తప్పకుండా వస్తాయండి. అలానే రైట్ సైడ్లో మ్యాచ్ అయిన డేటా ఉంటే అది కూడా వస్తుందండి. మ్యాచ్ అయిన డేటా అంటే చూడండి, ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా, అది మాత్రం వస్తుందండి. అంటే మిగతా పార్ట్ ఇందులో రాదు. మ్యాచ్ రాకపోతే నల్ వాల్యూస్ చూపిస్తుందండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకటి స్టూడెంట్స్ టేబుల్, ఇంకొకటి మార్క్స్ టేబుల్ ఉన్నాయనుకోండి. స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న అందరి డేటా వస్తుందండి. మార్క్స్ టేబుల్లో మ్యాచ్ అయిన డేటా వాళ్ళు మాత్రం మార్క్స్ మాత్రమే చూపిస్తుందండి. మ్యాచ్ రాకపోతే మార్క్స్ ప్లేస్లో నల్ వాల్యూస్ చూపిస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ టేబుల్, మార్క్స్ టేబుల్ ఇలా రెండు ఉన్నాయనుకోండి. ఇందులో ఇందులో మ్యాచింగ్ డేటా మాత్రం చూపిస్తుంది అనమాట. మిగతా డేటాని నల్ వాల్యూస్ చూపిస్తుంది. అంతేనండి కాన్సెప్ట్. అంటే లెఫ్ట్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని డేటా ప్లస్ రైట్ టేబుల్లో ఉన్న మ్యాచ్ అయిన డేటా మాత్రమే చూపిస్తుందండి. అది దాని డెఫినేషన్ మీరు చెప్పుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ ద డేటా ఇన్ ద లెఫ్ట్ టేబుల్ అండ్ ద డేటా విచ్ ఈస్ మ్యాచ్డ్ టు ద రైట్ టేబుల్ విల్ కమ్ అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది డేటా విల్ ఎక్స్క్లూడ్ అండి. అంటే నల్ వాల్యూస్ చూపిస్తుంది. ఇంతేనండి లెఫ్ట్ జాయిన్ అంటే. సో అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ గైస్. అంతే ఈరోజు క్లాస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దీన్ని ఒకవేళ ఎక్సర్సైజ్ మీకు కావాలని నాకు కామెంట్స్లో అడగండి, నేను వెంటనే పిన్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.